వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ రౌడీజం చేస్తూ అల్లర్లు సృష్టిస్తే ఖబర్దారని కార్వేటి నగరం సిఐ హనుమంతప్ప హెచ్చరించారు. గురువారం ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్ లో కార్వేటి నగరం సర్కిల్లో ఉన్న ఎస్ఐలతో పాటు సిఐ హనుమంతప్ప విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిఐ హనుమంతప్ప మాట్లాడుతూ ఎస్ఆర్పురం కార్వేటి నగరం ఎదురుకుప్పం పాలసముద్ర మండలాల్లో ఎక్కడైనా మద్యం సేవించి అల్లర్లు చేస్తూ ప్రజలకు ఆటంకం కలిగిస్తే వారిని జైలుకి పరిమితం చేస్తాం. బహిరంగ ప్రదేశాల మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బంది పెడితే మాత్రం అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీజం, శారీరక హింస, బలవంతపు వసూలు, బెదిరింపులకు పాల్పడు వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. డ్రోన్ నిఘా కూడా ఉంటుంది అని తెలిపారు. రౌడీజం చేసేవారు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రౌడీజం చేస్తే వారిని మండలం నుంచి బహిష్కరిస్తామని కార్వేటి నగరం సిఐ హనుమంతప్ప హెచ్చరించారు. ఎక్కడైనా వైన్ షాపుల దగ్గర కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ రౌడీజం చేసి ప్రజల శాంతికి భంగం కల్పించే వారిపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా ఇంతకుముందే కేసులు రిజిస్టర్ అయ్యి అటువంటి వ్యక్తులు కూడా ఏదైనా నేరాలకి మళ్ళా పాల్పడితే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ బైండ్ ఓవర్ని బ్రీచ్ చేస్తే వాళ్ళని ఆ షూరిటీ అమౌంట్ కట్టించి జైలుకి పంపడం జరుగుతుంది. అప్పుడు వినకపోతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాము. కాబట్టి ఎవరైనా కానీ రౌడీలు కానీ దౌర్జన్యం చేసేవాళ్ళు దయచేసి అట్లాంటివి వేటివి పాల్పడకుండా వాటన్నిటికీ దూరంగా ఉండాలని, లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మా కార్వేటి నగరం సర్కిల్లోని 4 మండలాల పరిధిలోని ఈ రౌడీ ముక్కల్ని హెచ్చరించడం జరుగుతుంది.